స్తోత్రాలు చెప్దాం. కొంతమంది తేలేదనుకుంటా చేతులు తెచ్చారా ఇంటి నుండి? పొద్దున్నుండి పని చేసాయని ఇంట్లో పెట్టి వచ్చారా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస పండుగలు, ఉపవాస ఉజ్జీవ పండుగలు ఏ పండుగలండి? ఉజ్జీవమా నిర్జీవమా? ఆమేన్. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది దేవుని మందిరం. ఇక్కడ దుష్టుడికి ఏమాత్రము చోటు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లరా, మరి ఎంతోమంది ఈ స్థలంలో మేలు పొందారు. ఎంతోమంది దేవుడు తన ప్రేమతో అనేక మందిని తన ఆత్మతో నింపారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుని పట్టణ గుమ్మములు కదిలేయంట. ఆమెన్. పైన కూర్చోబెట్టండి అమ్మా, పైన కూర్చోబెట్టండి. ఉండండి, కూర్చోబెట్టండి. ఆ సహోదరుని చూడండి, ఆ బిడ్డకు చేతబడి చేశారు. ఏం చేశారండి? చేతబడి చేశారు, గొంతుకు చేశారు. ఈ కూడికలోపు ఆమె స్వస్థత పొందాల. కొన్ని గంటలు ఆమె సంపూర్ణ స్వస్థత పొందాల. ఆమేన్. ఆమె నరాల్లో దేవుని స్వస్థత కార్యం మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత కాలంలో తన శరీరంలో ఏలుబడి చేస్తున్న చేతబడి శక్తులు ఇప్పుడు కాల్చబడుతున్నాయి శరీరంలో. చపలు కొట్టండి. దేవుడు కాలుస్తుండగా కాల్చబడుతూ ఉండగా, దయ్యపు శక్తులారా, చీకటి చేతబడి శక్తులారా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి స్వస్థత ఇవ్వబోతున్నందుకు మరొకసారి స్తోత్రం చెప్దాం. మన దేవుడు చాలా గొప్పవాడు. ఎవరండి? ఆయన సర్వ శక్తిమంతుడు. ఆయనకి సమానమైన వారు, సాటి అయిన వారు ఎవరు లేరు కదా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జాగ్రత్తగా కొన్ని మాటలు మనం విందామా? హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు కదా ఈ 2 రోజులు. మనం చక్కగా దైవ సందేశాలు వింటూ ఆత్మదాహాన్ని తీర్చేవారిగా మనము ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో, మరి సమయం చాలా అయింది కాబట్టి నేను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. అక్క ఏం పర్వాలేదు, కూర్చోండి, ఏం కాదు. మంటలు వస్తాయి, మీరేం పర్వాలేదు, కూర్చోండి. పడుకుంటే పడుకోమను. ఓకే, అలా కూర్చోమనండి. మీరు ఆ పక్కన కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. మీరు కుర్చీ చేసుకొని కూర్చోండి. మీరేం ఆలోచించవద్దు, కాల్చబడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. మీరు మనసు ఇక్కడ ఉందా? హల్లెలూయా. చాలా సంతోషం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో చదవబడినటువంటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు. ఆమేన్. చెప్పండి, మొదటి మాట చెప్పండి. ఆత్మ సంఘములతో. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఫ్రాన్సిసా? మీరు వినాలా, ఈ మాట తీసుకోవాలా మీరు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు?
ఎవరు వినాలి. ఆత్మ చెప్పుచున్న మాట. ఆత్మ మాట్లాడతాడా మాట్లాడ్డా? ఈ వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆత్మ చెప్పేవాడు కూడా. ఆమేన్, హల్లెలూయా. గత రాత్రి ఆత్మను గుర్చిన విషయాలు మనం చాలా విన్నాం. ఈరోజు కూడా పిల్లరా, ఆత్మ చెప్పే మాట అని ఉంది బైబిల్లో. ఆత్మ కూడా మనకు చెప్తాడు, ఆత్మ కూడా మనకు బోధిస్తాడు, ఆత్మ కూడా మనల్ని నడిపిస్తాడు. స్తోత్రం. గమనించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆత్మ ఏం చెప్పుచున్నాడో ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? హల్లెలూయా. వినండి వినండి, ఆత్మ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నన్ను మర్చిపోండి అమ్మా, నన్ను మర్చిపోండి. ఇప్పుడు చెప్పేది ఎవరు? చెప్పేది ఎవరు? ఆత్మ. ఏం చెప్తున్నాడో మనం కొద్ది నిమిషాలు విందాం. ఆత్మ మనలో ఉంటే, ఆత్మ మనల్ని నడిపిస్తే ఎలా ఉంటుందో కొద్ది సమయాన్ని మనం చూద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ ఏం చెప్తున్నాడు అని అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం 23వ వచనాన్ని ఎవరైనా ఒకరు దయచేసి చదవండి. అయితే ఆత్మ ఫలమేమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది? చూడండి పిల్లరా, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏమీ లేదు. ఆత్మ ఏం చెప్తున్నాడు అనంటే, అయ్యా నా దగ్గర కొన్ని ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు నీకు ఇస్తాను. ఆ ఫలాలు ఏంటి అనంటే, నేను ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటానో ఈ ఫలాలు నీలో ఉంటాయి. ఎప్పుడైతే నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావో అవి నాతో పాటు ఈ ఫలాలు నీ దగ్గరికి వస్తాయి. నేను ఎక్కడ ఉంటానో ఈ ఫలాలు అక్కడ ఉంటాయి. ఆత్మ ఫలము అనగా నేను ఎక్కడుంటానో ఈ ఫలం అక్కడ ఉంటుంది. ఏంటి ఆ ఫలము అని అంటే, మొదటిగా ఏంటి చెప్పండి? ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ప్రేమ కలిగిన వారుగా ఉండాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ ఆత్మ ఉండాలండి. ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఆత్మ ఉంటేనే నువ్వు ప్రేమ గలవాడుగా ఉంటావు. ఆమేన్. ఆత్మ ఉంటేనే నువ్వు ప్రేమిస్తావు, ప్రేమించబడతావు. ఆమేన్. ఒకడు ప్రేమిస్తేనే ప్రేమించబడతాడు, ఒకడు ద్వేషిస్తేనే ద్వేషించబడతాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది నా భర్త నన్ను ప్రేమించాలి, నా బిడ్డలు నన్ను ప్రేమించాలి, నా బంధువులు నన్ను ప్రేమించాలి, నా భార్య నన్ను ప్రేమించాలనుకుంటూ ఉన్నారు. ఆమేన్. అందరూ ప్రేమించబడాలని కోరుకుంటాం కదండి, ప్రేమించాలని కోరుకుంటాం కదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆత్మ మన దగ్గర ఉంటే మనకేముంటుందండి? మనం ప్రేమ కలిగిన వారముగా ఉంటాం. ఈరోజు పిల్లరా, మనలో ఒకవేళ ప్రేమ లేదనుకోండి, ఎంతమంది బాధపడతారో తెలుసా? ఎంతమంది హృదయాలను గాయపరుస్తామో తెలుసా? ప్రేమ లేని వ్యక్తివే అనుకోండి, ఏమండి నీ భర్తకే ప్రేమ లేదు, అసలు మూర్ఖుడండి. ఎవరు? అసలు మూర్ఖుడండి, మూర్ఖుడండి. ప్రేమ లేదండి, అతని వలన కుటుంబం అంతా ఎంత బాధపడుతుందండి. అవునా కదా? ప్రేమ లేని వారిని మనం చూస్తూ ఉంటాం, వారు ఎంత బాధపడుతూ ఉంటారు. ప్రేమ లేని బంధువులను చూస్తాం, వారి వల్ల మనం ఎంత గాయపడుతూ ఉంటాం. మనకే ప్రేమ లేకపోతే మన వల్ల ఎంతమంది బాధపడతారో తెలుసా? అందుకే నాయనా, నేను ఇతరులను బాధ పెట్టేవాడిగా నేను ఉండకూడదు నాయనా, నా కుటుంబాన్ని బాధ పెట్టేవాడిగా నేను ఉండకూడదు. నేను నా కుటుంబాన్ని నేను ప్రేమించాలి. ఆమెన్. ఎంతమంది ప్రేమించాలనుకుంటున్నారు మీ కుటుంబాన్ని? కుటుంబం అంటే ఎంతమందికి ఇష్టం? అయితే నువ్వు ఆత్మపూర్ణుడిగా ఉండాలి, ఆత్మపూర్ణురాలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మపూర్ణురాలుగా ఉండాలి. ఆత్మ ఉంటే ఒకటి ఏమొస్తుందండి? ప్రేమ. రెండోది ఏముందండి? సంతోషం. ఏమొస్తుంది? సంతోషం. ఇవన్నీ ఆత్మఫలాలండి.
అమ్మ జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో సంతోషంగా ఉండాలి అని అంటే దయచేసి ఎవరు బయట తిరగవద్దండి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినండి. కొంచెం మిస్ అయితే మీరు వాక్యాన్ని కోల్పోతారు. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్మ వాక్యముతో మిమ్మల్ని అభిషేకించి ఏ రీతిగా నడిపించబోతుందో మనకు తెలియదు. కాబట్టి ఎవరు ఇటట్టు తిరగకుండా, ఒకవేళ తిరిగిన బయట పెద్దలు ఉన్నారు, వారు చాలా కూర్చోబెట్టి వాక్యం వినేటట్లుగా మనము చెయ్యాలి. స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మరి బైబిల్ తెరచి చూస్తూ ఉండండి. దేవుని యొక్క వాక్యము మీకు అర్థమవుతుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో అరుణోదయ కూడికలో నేనేం చెప్పానండి? చెప్పండి. ఏం చెప్పాను? ఉదయమున లేచి ద్రాక్ష తోటకు వెళ్ళి ఫలించేయలేదో చూతుము రమ్మని చెప్పిన ప్రేమ సూచనలు అక్కడ చూపేదను అని అంటదంట సంఘం. ప్రేమ సూచనలు. యేసయ్యకి ఏం చూపించాలంట? మనం అని ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమిస్తున్నామంటే సూచనలు ఉండాలా లేదా? ఏంటి ఆయన సూచన? ఇష్టం వచ్చినట్టు చెప్పుకో, నేనేంట. అది ప్రేమ సూచన? చెప్పండి. చక్కగా బైబిల్ పట్టుకొని దేవుని యొక్క వాక్యము చెవి పెట్టి ఆలకించినప్పుడు నువ్వు దేవునికి భయపడుతున్నావని, దేవునికి ప్రేమిస్తున్నావని అర్థం. అది ప్రేమ సూచన. వినయముతో కూర్చొని వినయముగా వినటం వలన అది ప్రేమ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటావు. అయితే పిల్లరా, ఆత్మ ఫలం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, చెప్పండి, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఒక మనిషికి అవసరమైనవా కావా? చెప్పండి అమ్మా, అవసరమైనవా కావా? ఒక మనిషికి దీర్ఘశాంతము, ఓర్పు ఉందనుకో అమ్మా, ఒక మనిషికి ఆత్మ వలన ఓర్పే వచ్చిందనుకో. ఇదిగో సహోదరుడు యేసుబాబు ఉన్నాడు, యేసుబాబుకి ఓర్పు వచ్చిందనుకో. ఓర్పు వలన అతను ఎంతమందిని జయించుకోగలుగుతాడో తెలుసా? కోపం వలన ఎంతమందిని పోగొట్టుకుంటాము. కానీ అదే ఓర్పు ఆత్మ మనలో ఉండి ఓర్పుతో మనం నడుస్తూ ఉన్నామనుకో, ఎంతమందిని కాపాడుకోగలము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఓర్పు వలన, దయ వలన నీ జీవితము వెలుగుగా మార్చబడుతుంది. యేసుబాబుని ఎంత ఓర్పో తెలుసా? ఏం చెయ్యమన్నా ఖచ్చితంగా ఓర్పుతో చేస్తాడు. అతను ఎంతమంది గుండెల్లో గూడు కట్టుకుంటా ఉంటాడో తెలుసా? ఎంతమంది గుండెల్లో మహారాజు అయిపోతాడో తెలుసా? ఎంతమందికి మంచివాడిగా అయిపోతాడో తెలుసా? కాదండి, ఈరోజు మంచికి చోటు ఉందా లేదా? ఏమండి, ఉందా లేదా? ఉంది. నువ్వు మంచివాడిగా జీవించు, మంచి నిన్ను కాపాడగలుగుతుంది. స్తోత్రం. ఒక భక్తుడు చచ్చిపోవాలని అంటే చావుకు డిక్లేర్ అయిపోయింది దేవుని ద్వారా. ఏమైపోయిందండి? నువ్వు చనిపోతావని చెప్పేశాడు. ఆయన గోడ తట్టు తిరిగి ఏమి దేవునికి చూపిస్తున్నాడో తెలుసా? దేవా, నా మంచితనము, నా యథార్థత నీకు తెలుసు కదా. ఆమెన్. నేను ఒక మాట చెప్తా. ఒక ఆమె భక్తురాలే, ఒక ఆమె విధవరాలందరికి బట్టలు కుట్టించిందంట. ఊరకనే వస్తాయండి బట్టలు? అమ్మ, ఊరకనే వస్తాయి బట్టలు? బట్టలన్నీ ఊరకనే కుట్టించిందంట. ఆ మంచి ఆమె చచ్చిపోయింది. మంచి కిందే వస్తుందంటగా. ఏంటది అంటారు మరి. చచ్చిపోయిన ఆమె అంటే మంచిగా బ్రతికితే బ్రతకలేమని అనే వాళ్ళకి నేను చెప్తున్నా. అందరికీ విధవరాలందరినీ ఆదరించి బట్టలు ఇచ్చి చేసిన తన జీవితంలో చచ్చిపోయిందో లేదో, ఎవరైతే ఆమె ద్వారా బట్టలు పొందుకున్నారో, సహాయం పొందుకున్నారో వారందరూ వచ్చేసారండి.
అమ్మా నువ్వు ఇది కుట్టించిందేనమ్మా, ఇంకా చిరిగిపోలేదమ్మా, ఎంత బాగా కుట్టావమ్మా అని ఏడుస్తున్నారంట. ఏడవరా? ఏడుస్తారా? ఏడవరా? రోదిస్తారు. ఈలోపు దైవ సేవకుడు వచ్చాడు. ఏంటి వీళ్ళందరూ ఏడుస్తున్నారు, తీయండి తీయండి అంటే ఇట్లా పడి ఏడుస్తున్నాడు. అమ్మా నేను వదిలిపోనమ్మా, నేను ఎందుకు బాగాలేదమ్మా, నువ్వెందుకు ఉండిపోయావమ్మా, నీలాంటిది ఉండాలమ్మా అని ఏడుస్తున్నారంట. నీలాంటిది బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలమ్మా, పాపిష్టాలు బతుకుతున్నారమ్మా, మంచిదా నువ్వెందుకమ్మా వెళ్ళిపోయావు అని ఏడుస్తున్నారంట. ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? ఏంటా ఏడుస్తున్నారు ఏంటంటే ఆమె చాలా ధర్మకార్యాలు చేసిందండి, అవి చాలా మంచిదండి, ఎంతమంది విధవరాలను ఆదరించిందండి. అదండి ఆమె సాక్ష్యం. ఆమెన్. పేతురుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆమెను చేయి పట్టి లేపో, ఆమెన్, ఆమెను బ్రతికించు. ఒక సేవకుడు దేవుడు ప్రేరేపిస్తేనే ఏదైనా చేస్తాడు, దేవుడు బలపరిస్తేనే చేస్తాడు, బలమిస్తేనే చేస్తాడు. దేవుడు ఆ సమయంలో పేతురును బలపరిచాడు. చనిపోయిన ఆమె బ్రతికి లేచి కూర్చున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, మంచిగా బ్రతికితే బ్రతకలేమన్నోళ్ళకి నేను చెప్తున్నాను, మంచిగా బ్రతికితే చచ్చిపోయినా నువ్వు బ్రతుకుతావు. నీ మంచి నిన్ను బ్రతికిస్తుంది. దేవుని పేరట చేసిన ప్రతి కార్యము బ్రతికిస్తుంది. ఎవరి పేరట? దేవుని పేరట చెయ్యాలి, దేవుని నమ్ముకొని చెయ్యాలి, దేవుని పేరట నువ్వు ఏది ఆశించకుండా ఆమెను బాగు చేస్తున్నానని చెయ్యాలి. ఆమెన్. ఈ మంచితనము, ప్రేమ ఇదంతా ఎవరి ద్వారా వస్తుందండి? ఒక ఆత్మ నీలో ఉంటేనే. ఆమెన్. ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యాలి, ఇతరులకు మేలు చెయ్యాలి, ఇతరులకు నా దేవుడు చూపిన ప్రేమ నా దేవుడు వచ్చి ఇప్పుడు చూపలేడు కానీ నా ద్వారా చూపిస్తాడని నమ్మి నీవు ఇతరులకు మేలు చెయ్యాలి, సంతోషించాలి, సాత్వికుడుగా బ్రతకాలి, ఓర్పుతో బ్రతకాలి. ఇదంతా ఒక ఆశీర్వాదకరమైన జీవితం. ఇదంతా మనకు కావాలంటే ఆత్మ మనలో ఉండాలి. ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఇప్పుడు ఆత్మ సంఘములతో చెప్పే మాట ఏంటంటే, అయ్యా నా దగ్గర కొన్ని ఫలాలు ఉన్నాయి, ఇవి వ్యర్థమైనవి కావు, ఆశీర్వాదకరమైనవి. నన్ను నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానిస్తే నేను నీలోనికి వస్తాను, ఇవి ఫలభరితముగా ఉంటాయి, నువ్వు ఫలిస్తావు, నీకే కాదు అనేకులకు నువ్వు మేలుకరంగా ఉంటావని ఆత్మ చెప్తుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆత్మ ఫలములతో నింపునుగాక. ఆత్మ ఫలములతో నీవు, నీ కుటుంబము, నీ పొరుగువారు, నీ గ్రామము, నీ పట్టణము సుఖ సంతోషములతో ఉందురుగాక. ఆత్మ ఉంటేనండి, ఆత్మ చెప్తా ఉన్నాడు, నేనుంటే ఇదే కాదయ్యా ఇంకొక ప్రయోజనము కూడా ఉంది. అదేంటి అని అంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలోకి వస్తే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలోకి వస్తే ఒకసారి చూస్తే, యెహోవా ఆత్మ అదిగో జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఏ ఆత్మ అంటండి? ఈ ఆత్మ చెప్తున్నాడు, నేను నీలోనికి వస్తే నేను ఏ ఆత్మని? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆమెన్. మీరు వినాలి. కొంతమంది అజ్ఞానంతో కుటుంబాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి దెయ్యము జ్ఞానంతో ఇష్టం వచ్చినట్లుగా తిరిగి కుటుంబాలను పాడు చేసుకునేవారు ఉన్నారు. కొంతమంది వారి అజ్ఞానముతో రకరకాలుగా ప్రవర్తించి కుటుంబంలో సరైన సాక్ష్యం లేక వారి కుటుంబాలను పాడు చేసుకునేవారు ఉన్నారు. కొంతమంది జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకునేవారు కూడా ఉన్నారు. కొంతమందికి వివేకం లేక అవివేకులైపోయి పులరా వివేచింపలేక ఆపదల్లో పడి కొట్టుమిట్టాడుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఆపదొచ్చినప్పుడు వివేకం కావాలి. మనిషి జీవితానికి ఖచ్చితంగా జ్ఞానంగా బ్రతికే జ్ఞానము
అవసరం. ఈ భూమి మీద ఎన్ని అపాయాలు ఉన్నాయండి? ఎవరినైనా నువ్వు నమ్మగలవా? చెప్పండి, ఎవరినైనా నువ్వు నమ్మగలవా? అమ్మా వినండి, ఈరోజు నేను చెప్తున్నాను, యవనస్తులారా, యవన స్త్రీలారా, దయచేసి వినండి, ఈ రోజులు మంచివి కావు. మోసపూరితమైన మాటలతో తీసుకెళ్తున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు వారి అవసరాలు అయిపోయినాక. ఎవరిని నమ్మటానికి లేదు. నువ్వు జ్ఞానముగా అడుగేయకపోతే ఖచ్చితంగా అడుగు గుంటలో పడుతుంది. జాగ్రత్తగా ఉందాం. కాబట్టి పిల్లరా, ఈ రోజున ఇదిగో దేవుని ఆత్మ చెప్తుంది, ఆత్మ సంఘములతో, అనగా ఈ గోడలతో కాదండి అమ్మా, సంఘం అంటే గోడలు కాదు, కూర్చున్న మనతో, మన కుటుంబాలతో ఆత్మ చెప్తుంది, నేను జ్ఞానానికి వివేకానికి ఆధారమై ఉన్నాను. ఒకడు జ్ఞానముగా బ్రతకాలన్నా, ఒకడు వివేచించి బ్రతకాలన్నా నేను వాడికి సహాయం చేస్తాను, నేను ఆ కుటుంబానికి సహాయం చేస్తాను. ఎందుకనగా ఆ జ్ఞానానికి వివేకానికి ఆధారము నేనే. నన్ను ఆహ్వానిస్తే నీలోనికి వస్తాను, నన్ను పిలిస్తే నీ కుటుంబంలోనికి వస్తాను, నన్ను ఆహ్వానిస్తే నీ జీవితంలోనికి వస్తాను. నేను నీకు జ్ఞానం ఇస్తాను, వివేకాన్ని ఇస్తాను. స్తోత్రం, హల్లెలూయా. మనము ఆత్మశక్తి మీద ఆధారపడితే నీవున్న స్థలాలు ప్రకాశిస్తాయి. దేవుని ఆత్మశక్తి మీద ఆధారపడితే నువ్వు పనిచేసే స్థలాలు ప్రకాశిస్తాయి, నీ వ్యాపారం ప్రకాశిస్తుంది, నీ సాక్ష్యము ప్రకాశిస్తుంది. ఎప్పుడండి? మన శక్తి మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు, దేవుని ఆత్మశక్తి మీద ఆధారపడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక వైద్యుడవైతే, నీ మీద ఆత్మ ఉంటే నీ వైద్యము దీవెనకరంగా మారిపోతుంది. ఆమెన్. ఆత్మ తన పని చేసేస్తూ ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ వైద్యులు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి విశ్వాసంతో. నా ఆత్మ నీకు వైద్య జ్ఞానము ఎక్కువగా అనుగ్రహించును గాక. ఇది వరకటి కంటే నా ఆత్మ నీ స్థలాలు వెలుగుకైరంగా మార్చబడును గాక. ఆమెన్. ఇక్కడ ఎవరైనా మరి పిల్లరా, ఇక్కడ ఎవరైనా మరి ఇంజనీర్లు ఉన్నారా? ఇంజనీర్లు, బయలుదేరి మేస్త్రులు ఎవరు లేరా? ఇక్కడ లేకపోవచ్చు, మన ఇళ్ళల్లో ఉన్నారుగా, ఉన్నారా లేదా? ఇంజనీర్ భర్తలు, అదిగో రోజ్మేర్ గారు, ఆమె డాక్టరు ప్లస్ వాళ్ళ అబ్బాయి ఇంజనీర్. హల్లెలూయా. ఎదుగో ఇద్దరు కొడుకు కూతురు, వాళ్ళ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి పిల్లరా, ఒక ఇంజనీరు దేవుని ఆత్మ పొందుకుంటే, ఏమండి నేను చెప్తాను, దేవుని ఆత్మ పొందుకుంటే వారికి అధిక జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. మీరు ఇంజనీర్లు లేరు అనుకుంటున్నారు, మీరే గొప్ప పెద్ద ఇంజనీర్లు. మీ ఇంటిని డిజైన్ చేసుకునే వాళ్ళు మీరే కదా, మీ ఇంటిని కట్టుకునేవారు మీరే కదా. ఏనన్నా ప్రేమ్, నీకు ఒక కళ ఉందా లేదా? ఇంటిని ఇట్ట కట్టులో నువ్వు ఇంజనీర్వే. ఆమెన్. నువ్వు ఇంజనీర్ అయితే నిజంగా నా దేవుని ఆత్మ నీ మీద ఉంటే నువ్వు ఎలా కట్టుకోవాలో నా ఆత్మ నేర్పిస్తాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరైనా ప్రొఫెసర్లు ఎవరైనా ఉన్నారా? నిజంగా నువ్వు ఒక టీచర్ అయితే నా దేవుడు నీ మీద దైవాత్మతో నింపి నీవు అనేకులకు, స్టూడెంట్స్కి మంచి బోధకుడిగా మారిపోతావు. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ గృహిణీలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు. ఎత్తరు. గృహిణీలు అంటే మీకు అర్థం కావట్లేదేమో. ఇంటిని నడిపించే స్త్రీలు, అది 8 చేతులు లెగ్సే చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీకి దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. ఏమండి? స్త్రీకి దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. ఇల్లు గొల్ల చేయాలన్నా, ఇంటి నింపాలన్నా ఆమెనంట. ఏమండి? ఇల్లు గొల్ల చేయాలన్నా, ఇంటిని నింపాలన్నా ఆమెనంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ప్రతి ఇంట్లో అంటున్నారని నాకు తెలీదు, ప్రతి ఇంట్లో ఆడవారు, ప్రతి ఇంట్లో బీరువా ఉంటుంది కదండి. ఉంటుందా? ఉండదా? బీరువా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరికి ఉంది కదా.
పుల్లారా బీరువాలు అన్ని అరలు అమ్మాయి అక్కవే ఉంటాయంట, ఒక్క అర మాత్రమే అన్నం ఉంటాయంట కదా బట్టలో. నిజమేనా? అవి కూడా ఉండవా? ఏసు రక్తమే జయం. ఎంత అన్యాయమా! అవి అంటే బయట ఉంటాయా? అంతేనా? చప్పట్లు కొడుతున్నారు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. బీరువా నిండా అక్కవే ఉంటాయంట. అన్నవి ఒకటో రెండో ఉంటాయి అంటే ఏంటి అన్యాయం? అల్లే అదిగో చూడండి. హల్లెలూయా. తన భర్త ఎంత మంచివాడో చూడు. నేను డ్యూటీలకు వెళ్తాను, నాకెందుకు, పనికి వెళ్తాను, నాకెందుకు, నువ్వు తీసుకో, నువ్వు ఉంచుకో. ప్రేమ కలిగిన వాళ్ళండి. ఒకసారి మీ భర్తలకు చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఎంత మంచివాళ్ళండి. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ అయ్యా అట్లా ఏరేమో ఉన్నారా? హల్లెలూయా. చెప్తున్నా నేను, నిజంగా దైవాత్మతో నింపబడితే, దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని ఆహ్వానిస్తే నువ్వు ఎంత గొప్పవాడు అవుతావో నేను ఇప్పుడు చెప్తాను 2 మాటలు. ఏమండి? నువ్వెంత గొప్పవాడు అవుతావో, దేవుని ఆత్మ నీలో ఉంటే ఎంత గొప్పవాడు అవుతావో నేను 2 మాటలు చెప్తాను. నా దేవుడు, నువ్వు గృహిణివి కదా, నా దేవుడు తగ్గిన జ్ఞానం ఇచ్చి జ్ఞానవంతురాలైన స్త్రీగా నిన్ను మార్చునుగాక. నీ కుటుంబంలో కీడుడనే మాట లేకుండా చేయునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి సుఖ సంతోషాలతో నిన్ను నింపునుగాక. ఆమేన్. కుటుంబ యజమానులారా మీరున్నారు, మీరు కూడా నా దేవుని ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడితే మనం ఎంతో జ్ఞానంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ రోజున కొన్ని మాటలు నేను మీతో చెప్పి నేను ముగిస్తాను. పిల్లారా చూడండి, యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మనందరికీ తెలుసు. యోసేపుకు ఒక సాక్ష్యం ఉంది. ఆదికాండం 41వ అధ్యాయంలో 37 నుండి 40 వచనాలు మనం చదివితే ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె, అమ్మ వినాలి, దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనెను. చదవండి అక్క. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచెను గనుక నీవలే, వినండి, వివేక జ్ఞానము గలవాడు ఎవ్వడు లేడు గనుక నీవు నా ఇంటికి అధికారివై ఉండము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాట వినండి. యోసేపు ఎవరండి? బానిస. అన్నదమ్ములు గుంటలో పడేస్తే అన్న ఎవరు అన్నారంటారే, తప్పురా, మన పేగు పంచి పెట్టుకుని పుట్టాడు, ఆయన్ని ఎవరికైనా అమ్మేద్దామని తీసి అమ్మేస్తే ఒక బానిసగా ఈజిప్ట్ దేశానికి వెళ్ళినటువంటి వ్యక్తి. అవునా కదండి? ఆ వ్యక్తి నా ప్రియమైన దేవుని బిడ్డలారా కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, మరి తృణీకరించబడ్డాడు, ఏమండి, హేళన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. అయితే అలాంటి వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టల. దేవుని ఆత్మ మాత్రం అతని యొద్ద నుండి పోలా. దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని ఆత్మ కూడా అతనిలో ఉంది. అయితే పిల్లరా, రాజుగారికి ఒక కల వచ్చింది. ఏమండి, ఆ కళ చెప్పాడు ఆయన, ఇలా జరుగుతుంది, నీ దేశంలో కరువు వస్తుంది, ముందు సమృద్ధి ఉంటుంది, ఆ తరువాత కరువు వస్తుంది. ఏంటి దానికి అర్థం ఏంటో ఎవరికి చెప్పలేకపోయారు, ఎవరికి తెలియదు. అయితే పిల్లలు యోసేపును, జైల్లో ఉన్న యోసేపుని తీసుకొచ్చారు. యోసేపు చెప్పాడు, నీకు ఇలా కలిగింది ఆ కళ, దీనికి అర్థం ఇది, ఇలా నీ రాజ్యము సమృద్ధి కలిగిన 7 సంవత్సరాలు వస్తాయి, ఆ తరువాత సమృద్ధి లేనటువంటి 7 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి సమృద్ధి కలిగిన సంవత్సరాలని సమృద్ధి లేని కరువు కలిగిన సంవత్సరాలు మృంగేస్తాయి, మీరు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పాడు.
నా దేశములో లేని జ్ఞానం నీ దగ్గర ఉంది. ప్రైజ్ ద లార్డ్. అది మనుష్యుల జ్ఞానమైతే కాదు, అది దేవుని జ్ఞానమే, దేవుని వివేకమే. ఆమేన్. అందరిని పిలిచాడు, రే వినండి, రే వినండి, రాజులారా, అధిపతులారా, సైనికులారా వినండి. ఇతనిలాగా, ఎవరిలాగా? ఇతని వలే దేవుని ఆత్మ కలిగిన వాడెవరైనా ఉన్నాడా? ఆమేన్. ఒక్కడు లేడు, ఒక్కడు లేడు, ఒక్కడు లేడు ఆ దేశంలో. ఎవరున్నారు చెప్పండి? యేసేపును దేవుడు అక్కడ గణపరిచాడు. ఎందుకు గణపరచబడ్డాడండి? దెయ్యమాత్మ ఉంటే ఎవరైనా గణపరచబడతారా? దెయ్యం పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఎవరైనా గణపరచబడతారా? యేసేపు తనది కాని దేశములు గణపరచబడుతూ ఉన్నాడు. ఇతని వలే, ఇతని వలే ఎవరైనా ఉన్నారా? అందుకని ఆ ఫరో ఏం చేశాడండి? అయ్యా నీవే, ఇంకా మాకు తెలీదు, నీవే నీవే జ్ఞానము వివేకము కలిగిన వాడవు, నీ ద్వారే మా దేశం క్షేమముగా ఉంటుంది. ఇదిగో తాళాలు, ఇదిగో ఉంగరం, ఇదిగో అధికారం. ఎవరైనా అడిగితే యేసేపుని అడిగి చెయ్యండి. యేసేపు మాట జవదాటారా? బైబిల్లో ఉంది, యేసేపు ఫరోకు దేవుడైపోయాడంట. ఆమేన్. ఎంత ఆశీర్వాదమో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అవునా కదా? మనలో ఆత్మ ఉంటే నీవు ఆ స్థాయికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అదే సామాన్యుడిగా ఆత్మ లేని వాడిగా ఉంటే యేసేపు ఆ స్థాయికి వెళ్తాడండి? అమ్మా వినండి, నా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఒక దేశాన్ని కాపాడగలిగిన ఆత్మ జ్ఞానం ఎవరి దగ్గర ఉందండి? యేసేపు దగ్గర. దేశాన్నే కాపాడగలిగిన ఆత్మ జ్ఞానం యేసేపులో ఉంటే నీ ఇంటిని కాపాడగలిగిన జ్ఞానం దేవుడు ఇవ్వలేడా? నా ఆత్మ ఇవ్వలేడా? నీకు ఇరుకులో నుండి విశాలతలో నీకు నడిపించగలిగిన జ్ఞానం దేవుడు ఇవ్వలేడా? నీ 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 రోగం నుండి కాపాడుకోగలిగిన జ్ఞానం ఇవ్వలేడా? నీ అప్పుల నుండి విడిపించుకోగలిగిన జ్ఞానం నీకు ఇవ్వలేడా? నీ బిడ్డల్ని చదివించుకునే జ్ఞానం నీకు ఇవ్వలేడా? ఇవ్వలేడా? ఆమేన్. యేసేపు మీద ఉన్న ఆత్మను మీ మీద ఉండును గాక. ఎంతమంది కావాలి? ఆమేన్, ఆమేన్. ఒక బానిస యేసేపు. ఈరోజు నువ్వు బానిస బ్రతికేమో, ఏమండి, ఏమీ లేని బ్రతికేమో, కలవరాలతో నింపబడిన బ్రతికేమో. దేశంలో మొదటి వ్యక్తిగా దీవించబడ్డాడు యేసేపు. నా దేవుడు నిన్ను కూడా అలా చేస్తాడు. ఆమేన్. మరొకసారి దానియేలు కోసం కూడా ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం రండి చదువుదాం. ఆత్మ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో నేను చెప్తున్నా. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. ఆమెన్. నా వైపు చూడండి. అక్కడ ఎవరెవరికి నమస్కారం చేశారండి? మీరు చదివారా? రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము. అస్సలు ఎంత భయంకరమైన మాట అండి ఇది. రాజుకు నెబుకద్నెజరు ఎవరికి సాష్టాంగం చేశాడు? వామ్మో, గుండె జల్లంట్లా. రాజండి, రాజు, చక్రవర్తి. బబులోను సామ్రాజ్యం అంటే అది బలహీనమైనది కాదు, చాలా పెద్ద రాజ్యం అది. అనేక దేశాలను జయించి అనేక దేశాలను భయపెట్టగలిగిన బల శౌర్యము కలిగిన దేశం అది. అట్టి దేశానికి రాజు అయి ఉండి దానియేలుకు సాష్టాంగ నమస్కారం పెట్టాడంట. ఆమెన్. అర్థమవుతుందా? ఆత్మ ఉంటే ఎంత బలమో అర్థమవుతుందా? స్తోత్రం, హల్లెలూయా. రాజు అన్నాడంట సాష్టాంగ నమస్కరించి, రే పూజా సామాగ్రి తీసుకొచ్చి పూజ చెయ్యండి రా అన్నాడట. హల్లెలూయా.
దానియేలు ఏమంటున్నాడు? పూజ చెయ్యండి. పూజ ఎవరికి చేస్తారు? ఎవరికి చేస్తారండి పూజ? దేవునికే కదా. ఇప్పుడు నెబుకద్నెజరుకి దానియేలు ఏమైపోయాడు? ఆమేన్. జనములకు గొప్పగా చేస్తాడు నా దేవుడు. అందుకే బైబిల్లో ఏముందో తెలుసా? దేవుని ఆత్మ కలిగిన దానియేలు అని పేరేం పేరండి? దేవుని, బైబిల్ ఉంది కదా, చాలాసార్లు ఉంది. దేవుని ఆత్మ కలిగిన దానియేలు. దేవుని ఆత్మ కలిగి ఉంటే రాజులు నీకు నమస్కారం చేస్తారు, నీ జ్ఞానాన్ని. మనలో ఏమీ లేదండి, మనం ఒత్తి వాళ్ళమే. దానియేలుకి దేవుని ఆత్మ లేదనుకో, అంత గొప్పడు అవుతాడా? సామాన్యుడే. కానీ ఆయన అసామాన్యుడిగా ఎందుకు మారాడు చెప్పండి? అందుకే ఆత్మ సంగములతో చెప్పు మాట ఏమంటున్నాడు? మీరు వినండి. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నన్ను నీలోనికి ఆహ్వానించు, రాజులు సాగిలిపడేటట్లుగా నేను చేస్తాను. ఆత్మ చెప్పే మాట ఏంటంటే, నన్ను నీలోనికి ఆహ్వానించు, నేను నిన్ను నడిపిస్తాను. ఆమేన్. నీ కుటుంబాన్ని కట్టుకోగలిగిన జ్ఞానాన్ని నీకు ఇస్తాను. ఆత్మ చెప్తున్నాడు. ఆత్మ చెప్పే మాట ఏంటండి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నిజంగా నా దేవుడు నిన్ను మహిమపరచబోతూ ఉన్నాడు, నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు. ఆత్మను ఆహ్వానించు. ఇంకొక మాట, అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం, త్వరగా. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు భయపడ్డారు, అంతకుముందు అధికారులకి భయపడ్డారు. ఏం చేద్దాం? బోధించడానికి వెళ్తే మరలా సరసాలు చెప్పారు. రే, ఈసారి బోధించారంటే, యేసు మాటలు చెప్పారంటే, యేసు గురించి చెప్పారంటే అని అన్నారు. భయపడిపోయారు. ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మేమేం చెయ్యాలి, ప్రభువా మేమేం చెయ్యాలి. భయపడిన గుండెలతో ఉన్నామయ్యా, తత్తరిల్లిపోయిన గుండెలతో మేము ఉన్నామయ్యా, దిగులు పడిన గుండెలతో మేమున్నామయ్యా, అయ్యా మేమేం చెయ్యాలి అని ప్రార్థిస్తున్న వారందరి మీద నా దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆమేన్. ఏం దిగి వచ్చిందండి? నా దేవుని ఆత్మ దిగి వచ్చింది. దిగి రాగానే ఏమొచ్చింది? వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఆమేన్. ఏమొచ్చింది? ఈరోజు ధైర్యం కావాలంటే ఎవరు కావాలి మనకి? ఆమేన్. నువ్వు ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పుడు ఒక్కడిని పడుకునేవాడిని కాదు. నాకు భయం ఎక్కువ. ఏమండి? అసలు భయం ఎక్కువ నాకు. కానీ నా దేవుని ఆత్మ నన్ను బలపరిచింది, నా దేవుని ఆత్మ నన్ను ధైర్యము చేసింది. నా దేవుని సాత్వికము నన్ను బలపరిచింది. స్తోత్రం, హల్లెలూయా. ఏం చెయ్యాలో భయపడిపోతున్నటువంటి తన బిడ్డలను దేవుని ఆత్మ ఏం చేసింది చెప్పండి? బలపరి. ఈరోజు నువ్వేం చెయ్యాలో, ఎలా బ్రతకాలో, ఎన్ని రీతులుగా దిగులు పడిపోతున్నావేమో, ఏ రీతులుగా నువ్వు బాధపడిపోతున్నావేమో నా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేయి, దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. మీకు అర్థం కాకపోవచ్చు, అన్న ఏంటి ఆత్మ 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 అంటున్నాడు. ఏమండి? యేసుక్రీస్తు వెళ్తా ఏమన్నాడండి? నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో ఆత్మ మీ మధ్యలో పెట్టి వెళుతున్నాను. ఆత్మ మన మధ్యలోనే నీవు ఆహ్వానిస్తే నీలోకి వచ్చి నిన్ను ఇన్ని కార్యాల కొరకు సిద్ధపడుతుంది. ఆమెన్. ఒక్క మాట చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 15-16 వచనం. ఈ ఒక్క మాట మీకు గుర్తు చేసి నేను చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 7వ దినమున వారు 14వ అధ్యాయమేనా? చదువునా? 14 చదువు.
హల్లెలూయా. కొంచెం 6వ వచనం, 6, 5 వచనాలా? అది 5వ వచనం, 5, 6 వచనాలు. నేను 14, 15, 16 అంటున్నాను కదా, ఒక 5, 6 వచనాలు. ఓకే. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేక పిల్లను చీల్చినట్టుగా అతడు దాన్ని, గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మ మరేమో తిమ్నాత్ అనే ఊరు ఉంది మన దగ్గర, అక్కడ ఒక అమ్మాయిని చూశానమ్మా, నాకు పెళ్లి చేయండి అమ్మా, ఆమె నేను ఒక ఆడంగా ప్రేమించానమ్మా, నాకు పెళ్లి చేయండి అమ్మా అన్నాడంట. ఎవర్రా పిల్ల, ఎవర్రా అనంటే రండి రామ్మా చూపిస్తాను బాగుందని మాట్లాడటానికి తీసుకెళ్తున్నాడంట. ఎక్కడికండి? మాట్లాడటానికి తీసుకెళ్తా ఉన్నాడు. తీసుకెళ్తా ఉంటే ఒక ద్రాక్ష తోట దాటవలసి వచ్చింది. ఆ ద్రాక్ష తోట దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక కొదమ సింహము. కొదమ సింహం అంటే ఏంటండి? నవ యవ్వనములో ఉన్నటువంటి సింహం కొదమ సింహం. యవ్వనముగా బలముగా ఉన్నటువంటి సింహం అతని మీదకి వచ్చింది. అక్కడ ఏమని ఉందండి? యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా. ఆమెన్. తన చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ జీవితంలో ఎన్నో కొదమ సింహాలు బొబ్బరించుకొని వచ్చి నిన్ను భయపెట్టొచ్చు. ఎన్నో కొదమ సింహాలు నిన్ను తినాలని, నిన్ను భ్రమ పెట్టాలని, నిన్ను బాధ పెట్టాలని, అసలు నీ వేళ్లతో సహితం పీకేయాలని చూడొచ్చు. ఆమెన్. నా ఆత్మ నీలో ఉందనుకో. సాంసన్ మీద అప్పుడప్పుడు దేవుని ఆత్మ దిగి వస్తూ ఉండేది. అదే దేవుని ఆత్మ నీలో ఉన్నదనుకో, అక్కడ ఏముందో తెలుసా? నీ చేతిలో, అతని చేతిలో ఏమీ లేకపోయినా, నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు. ఆమెన్. కానీ నువ్వు ఎవరిని చంపగలవు? శత్రువుని చంపగలవు, శత్రువుని తెగ నరకగలవు. ఎందుకనగా నా దేవుని ఆత్మ. అర్థమవుతుందండి? దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే నువ్వు కొదమ సింహాలు లాంటి భయంకరమైన పరిస్థితులను కూడా మేకపిల్లను చంపినట్లుగా తేలిగ్గా నా దేవుడు నిన్ను పరిష్కరించేస్తాడు. స్తోత్రం. నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఎలా చేయను అనుకోవచ్చు. నువ్వు ఏముండని అవసరంలా. ఆమెన్. నా దేవుని శక్తి నీకుంటే చాలు. అందుకే ఈ రోజున దేవుని ఆత్మ మన మీద ఉండి నడిపించునుగాక, నిన్ను బలపరుచునుగాక, నిన్ను బలపరుచునుగాక. ఎంతమంది దేవుని ఆత్మ కావాలి? కావాలి కదా. మనం నడిపించాలి కదా. ఈ పాపిష్టి లోకంలో మనం జయం పొందాలి కదా. అడగండి. జ్ఞాన వివేకమునకు ఆధారం ఒక ఆత్మ కొరకు. మోకరిద్దామా? మీరు మోకరించాలండి. నేను నిజంగా దేవుని ఆత్మ నీకు కావాలంటే మోకరించి చేతులు ఎత్తండి. ఈరోజు ఒక గొప్ప వర్షము వలె నా దేవుడు నీ మీదకి